ప్రస్తుతం ఏపీకి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు కదా, సో ఆయన పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? పరిపాలన అనేది ఎలా చెప్తే ఇంకా ఇంప్లిమెంట్ చేయాల్సినవి ఉన్నాయి కదా. 5 years తర్వాత ఎట్లా ఉంటుందని దాని గురించి. అంటే ఫస్ట్ సూపర్ 6 అని పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు, మరి సూపర్ 6 గురించి ఇప్పుడు ఊసు కూడా తీయట్లేదు అంటున్నారు కదా. అవును, అంటే ఇప్పుడు ఇచ్చిన హామీలోనే చాలా ఎక్కువ దాంట్లో డబ్బులని ఎక్కువ పెట్టాలి కాబట్టి అంత లేదు. అందరూ కొద్దిగా ఏదైనా కేంద్రం నుంచి సపోర్ట్ వస్తే చేస్తాడేమో. ఐ థింక్ నేను చేయడం అనుకుంటున్నా, అమరావతి డెవలప్మెంట్ మీద పెడతాడు అనుకున్నా. అమరావతి డెవలప్మెంట్ గురించి కూడా కేంద్రం నుంచి 15,000 కోట్లు వచ్చాయి కదా, అప్పుగానే కదా. అప్పుగా ఆయన వచ్చాయి కదా, మరి బడ్జెట్ వచ్చినట్టే కదా. బడ్జెట్ రాలేదని ఎవరన్నారు, వచ్చింది. అప్పు అనేది ఎవరి మీద పడుతుంది? పీపుల్స్ మీద. కాబట్టి అంతే ఇన్వెస్ట్ చేశారు, దాన్ని ప్రాపర్ గా వాడితే వెళ్ళను గుడ్. అంతే వచ్చి కూడా ఒక 1 week దాకా అవుతుంది, మరి ఇంకా పనులు మొదలు పెట్టలేదు క్యాపిటల్. మనం ఇల్లు కడతాం అసలు, మామూలుగా చెప్తున్నా, డబ్బులు ఉన్నాయి, కొద్ది ప్రాసెస్ పెట్టదు కదా, అన్ని ప్రాసెస్ ఉంటది కదా దానికి. అదే 1 year తర్వాత అడిగితే నేను దానికి ప్రాపర్ గా సమాధానం చెప్తాను. ఇంతకు ముందు జగన్ పరిపాలనలో ఉన్నప్పుడు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉండేది, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తీసేసి యథాస్థితిగా మళ్ళీ తెలుగు మీడియంలో తీసుకొస్తా అంటున్నారు, తెలుగు మర్చిపోతారని. మరి దాని గురించి మీరు ఏమో అనుకుంటున్నారు? తెలుగు మీడియం తేలట్లేదు, తెలుగు యాడ్ చేస్తామన్నారు అంతే నాకు తెలిసి. సో విద్యాశాఖ మంత్రిగా ఐటీ సెక్టర్ మంత్రిగా మనకి నారా లోకేష్ గారు ఉన్నారు. సో ఆయన విద్యా సంవత్సరం స్టార్ట్ అయిపోయింది మనకి ఆల్రెడీ. తల్లికి వందనం అదైతే ఇవ్వాల్సిందే, అది ప్రాపర్ గా. దానివల్ల ఎందుకంటే పూర్ పీపుల్ చాలా మంది, అంటే జాబ్ చేసే వాళ్ళందరూ హైదరాబాద్ లో ఉంటున్నారు, కానీ విలేజెస్ వాటిలోనే డబ్బులు లేవు కాబట్టి ఏ చిన్న పుస్తకాలైనా ఇప్పుడు 50 rupees లేని ఏది లేదు. ఆ అమౌంట్ ఇస్తుంటే బాగుండేది అనుకుంటున్నా. ఏ ప్రభుత్వం అయినా ఎడ్యుకేషన్, ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం వచ్చిన ఎడ్యుకేషన్ ఒకటాను హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రెండింటికి ప్రాపర్ ఉంటే ఏ ప్రభుత్వం బాగుంటుంది. అంటే ప్రతి ఒక్క విద్యార్థికి ఇస్తుండే, ఇప్పుడేమో ఇంటికి ఒకరికి అన్నట్టుగా వినిపిస్తుంది. నిజమే చెప్తాం. ఇప్పుడు మాకు ఎప్పటి నుంచో చంద్రబాబు చెప్పడం అన్ని చెప్తాడులే, కానీ వచ్చింది నాకు చేసే వాటిలో ఎప్పుడైనా కొద్దిగా నెగటివ్.